జరిగిందేదో జరిగిపోయింది. రాబోయే రోజుల్లో చేయాల్సింది చాలా ఉంది. గతానికి మించి ఇప్పుడు చేస్తున్న పోరాటానికి 10 రెట్లు ఫైట్ చేయాలని డిసైడ్ అయిందట వైసీపీ. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇక ఇప్పటి నుంచే కథన రంగంలోకి దిగకపోతే కష్టమని భావిస్తోందట. రైతుల సమస్యల నుంచి అమరావతి ఇష్యూ వరకు, అభివృద్ధి ప్రాజెక్టుల నుంచి అక్రమ కేసుల వరకు అన్ని అంశాలపై కూటమి సర్కార్ను టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయారట వైసీపీ పెద్దలు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్య నేతలతో జగన్ డిస్కషన్ చేసిందేంటి? వైసీపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోందా? ఇక నుంచి యాక్షన్ మోడ్లోకి వైసీపీ. ముఖ్య నేతలతో జగన్ వరుస మంతనాలు. రాబోయే 2 ఏళ్లు గ్రౌండ్లో ఉండేలా ప్లాన్. ఇష్యూ బేస్డ్గా టూర్లు, తరువాత పాదయాత్ర. అంతకు మించి అన్నట్లుగా పోరాటానికి ప్లాన్. ఎన్నాళ్లు స్లో మోషన్లో యాక్టివిటీ చేపట్టిన వైసీపీ ఇక గేర్ మార్చబోతోంది. అడపాదడపా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ఇకపై నేరుగా పోరుబాటకు సిద్ధమవుతోంది. రైతాంగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట. మొక్కజొన్న, మిర్చి, మామిడి, ధాన్యం, అరటి వంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో మిర్చి, మామిడి, పొగాకు రైతుల సమస్యలపై నేరుగా వారి దగ్గరకు వెళ్లి పరామర్శించిన జగన్ ఈసారి అంతకు మించి పోరాటానికి ప్లాన్ చేస్తున్నారు. రైతు సమస్యలు ఉన్న చోట ఇప్పటికే వైసీపీ నేతలు ఫీల్డ్లోకి దిగుతున్నారు. తరువాత దశలో ఒక్కో పంటపై జగన్ విజిట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై వైసీపీ ఫైట్ కు సిద్ధమవుతోంది. వెనామీ, టైగర్ రొయ్యల ఫీడ్ ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనేది వైసీపీ ప్రధాన విమర్శ. ధరలు తగ్గించకపోతే కలెక్టరేట్ల ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఆక్వా ఫీడ్ బిజినెస్ వెనుక అధికార కూటమి నేతల హస్తం ఉందనే ఎలిగేషన్స్ చేస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. అవసరమైతే ఆక్వా రైతులతో ముఖాముఖి నిర్వహించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఇక అమరావతి రైతుల ఇష్యూపై కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 2వ దశ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతివ్వడంతో పాటు అవసరమైతే అమరావతిలో పర్యటించాలని కూడా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పలు ప్రాజెక్టుల విషయంలోనూ పోరుబాటకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు కార్యక్రమాలు చేస్తోంది వైసీపీ. ఫైనల్ గా జగన్ రంగంలోకి దిగబోతున్నారట. ఇక విశాఖలో గీతం యూనివర్సిటీకి ఇచ్చిన భూముల అంశంపై నిరసనలతో పాటు గత వైసీపీ హయాంలో చేపట్టి ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల సందర్శనకు జగన్ షెడ్యూల్ ప్రిపేర్ అవుతోందట. నెలలో ఓ ప్రాజెక్టు సందర్శించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నం పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్లను సందర్శించడంతో పాటు ఇప్పటి నుంచి పార్టీని పూర్తి స్థాయిలో లైమ్లైట్ లో ఉంచాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వరుస కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ ను పెంచితే క్యాడర్ లీడర్లు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తారని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ప్రజా సమస్యలపై నేరుగా జగన్ రంగంలోకి దిగేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోందట. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న వైసీపీ అదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఘోర ఓటమి, కేసులు, వివాదాల నుంచి కోలుకోలేక కాస్త సైలెంట్ మోడ్లో ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బ్యాటిల్ ఫీల్డ్ లో దిగేందుకు ప్రిపరేషన్స్ చేసుకుంటోందట. వైసీపీ అధినేత వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.